హాయ్ ఫ్రెండ్స్, మామాజగ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, మా ఛానల్లో వెలువడుతున్నటువంటి వీడియోస్ని చూస్తూ ఆదరిస్తూ అలానే కామెంట్స్ చేస్తూ లైక్స్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో కొన్ని యథార్థ సంఘటనలు, ముఖ్యంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈరోజు నేటి ప్రపంచంలో, నేటి దేశంలో, నేటి రాష్ట్రంలో, నేటి గ్రామంలో, నేటి వీధిలో ఏది జరుగుతున్నాయి అనేవి ముఖ్యంగా కొన్నిటి గురించి చర్చించాలనే ఉద్దేశంతో మీ ముందుకి మళ్ళీ వచ్చాను. ప్రస్తుతం ఒక సంఘటన జరిగింది. గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అది ఒక సంఘటన వైరల్గా మారింది. అదొక అంతర్యుద్ధంగా మారింది. అసలు ఆ సంఘటన ఏంటి అనేది ముందుగా ఈరోజు దాని గురించి మాట్లాడదామని మేము ముందుకు వచ్చాను. ఇక్కడ గత 15 రోజుల నుంచి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఒక అర్చకుడిని, చిలుకూరు బాలాజీ దేవస్థానాన్ని ధర్మం ప్రకారము నడిపిస్తున్నటువంటి ఒక అర్చకుడిని బెదిరింపుగా వెళ్ళి, ఒక 20 మంది అనుచరులతో బెదిరింపుగా వెళ్ళి, మరి బెదిరింపు చేయటానికి వెళ్ళాడా అనేదే కనపడుతుంది. ఇక్కడ మాట్లాడటానికి వెళ్ళినట్టు కనపడలేదు. ఇక్కడ బెదిరింపుకు వెళ్ళినట్టుగా అనేది నా నోట్లోంచి వచ్చింది. ఆ సీన్ చూస్తుంటే అందరూ చూసే ఉంటారు. గత వారం 15 రోజుల నుంచి అన్ని మీడియాలో చూస్తూనే ఉంటారు. రంగరాజన్ గారి పై దాడి అంటే అది ఏ రకంగా చేశాడనేది, అది ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు, అసలు వీర రాఘవరెడ్డి అనే ఆయన ఎవరు అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. వీర రాఘవరెడ్డి అనే ఆయన ఒక సాదా సీదా వ్యక్తి. ఆయన మైండ్లో ఉన్నది ఆయన సాధించాలని ఆయన అనుకున్నటువంటి పట్టుదల కావచ్చు, దీక్ష కావచ్చు. ఈ వీర రాఘవరెడ్డి అనే అతను వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు, కానీ మొన్న జరిగినటువంటి సంఘటనని చూస్తే, మరి ఆలోచిస్తే, దాని గురించి మాట్లాడితే ఏమని అనాలి? అసలు వీర రాఘవరెడ్డి ధర్మం కోసం పోరాడుతున్నాడా, ధర్మం కోసం బెదిరిస్తున్నాడా అన్నట్టుగా ఉందా లేదా? ధర్మం కోసం బెదిరిస్తే ధర్మం అనరాది. ముఖ్యంగా మరి ధర్మం కోసం పోరాటం అనేది వేరే, ధర్మాన్ని ఆచరించటం వేరే, ధర్మం కోసం బెదిరించటం వేరే. సో ఇదంతా కూడా ధర్మమే అనుకుంటారు. ధర్మం అనే పేరు, పదం అనేది దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా ధర్మం అని తగిలిస్తే బెదిరింపుకు కూడా ధర్మం అని చెప్పచ్చు. ఇక్కడ వీర రాఘవరెడ్డి, నీవు ఏ మార్గంలో వెళ్తున్నావు అనేది ముఖ్యంగా నువ్వు తెలుసుకో. ఫస్ట్ తప్పు చేసావని శిక్షిస్తారు, అది కామన్గా జరిగేది ధర్మం ప్రకారం. ధర్మం కావాలనుకుంటే తప్పు చేయనివాడు నీకు తెలియదు, వాడు తప్పు చేశాడని తెలియదు, వాడిని శిక్షిస్తావా? దేని ప్రకారం శిక్షిస్తావు? ఇప్పుడు నాకు ఒకడు అన్యాయం చేశాడు, కానీ అది నాకు తెలియదు, వాడు అన్యాయం చేస్తున్నాడు అని అనుకోవట్లేదు నేను. వాడు నాతో పాటు ఉంటున్నాడు, సో అన్యాయం చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒక వేలో వాడు చేస్తూ ఉండొచ్చు, కానీ వాడు అన్యాయం చేస్తున్నాడు అని నేను ఊహించను, అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను నా ధర్మం ప్రకారం నేను వెళ్తున్నా. ఇక్కడ అర్థమైందా? నేను నా ధర్మం ప్రకారం నేను వెళ్తున్నా. వాడు ఏదో ఒక రకంగా తప్పు చేయొచ్చు, కానీ నేను పట్టించుకోను. శిశుపాలుని వధ తెలుసా? శిశుపాలుని గురించి నీకు తెలిసే ఉంటుంది. శిశుపాలుని ఎన్ని తప్పులు చేసినాక వధించడం జరిగిందో అనేది ముఖ్యంగా నువ్వు తెలుసుకో. అదే ఇక్కడ ధర్మం.
అంటే చేసేది మంచి పనైనా కావచ్చు, అది ఒక కోణంలో చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నీలాగా ఒక కిరాతకంగా నువ్వు ఒక 20 మందితోటి ఒక డ్రెస్ కోడ్ తోటి వెళ్ళి కిరాతకంగా, ఇది బెదిరింపుగా వెళ్ళావా, మళ్ళీ న్యాయంగా ధర్మంగా మాట్లాడటానికి వెళ్ళావా అనేది నీకే తెలుస్తుంది. బెదిరింపుగా వెళ్ళావు అని అనుకుంటే బెదిరించటానికి అవసరం వస్తే బెదిరించటానికి వెళ్ళావు అనేది కూడా అది నీ ఆలోచనలో ఉన్నట్టే, అది ధర్మం కాదు. ఇంటర్నల్ మైండ్ ఈ మైండ్ ఏంటి? లోపల మనసులో ఒకటి, బయటికి ఒకటి. మైండ్లో ఉండేది ఒకటి, ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. సో ఎన్ని రకాలు ఉంటుంది? మనసు, మైండ్. మరి నువ్వు ఏ మైండ్ తోటి వెళ్ళావు? ధర్మంతోనే వెళ్తున్నానని ఊహించి ఈ మార్గంలోకి వెళ్ళావా? ఇది ముఖ్యంగా నువ్వు తెలుసుకో. ఇది కవరెడ్డి, నువ్వు చేస్తుంది ధర్మం అని అనుకుంటున్నావు, అది నువ్వు చేసింది ధర్మమా అధర్మమా అనేది నీకే తెలుస్తుంది నీ మాటల్లో. ఓకే, ఇప్పుడు ఇలాంటి యథార్థమైన ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా నువ్వు నీ నడవడిక ప్రారంభించు. ఓకే, నువ్వు మొట్టమొదటిసారిగా నేను నీ వీడియోలు చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఒక సాధారణంగా మన హిందూ ధర్మం ప్రకారం మన అయ్యప్ప మాల దీక్ష వేసుకునే వాళ్ళ నలుగురు ఒక 20 మంది ఏంటి హుటాహుటిన వస్తున్నాడు, మళ్ళీ పైన కాషాయం బట్ట ఉంది ఏంటి నా అని అనుకున్నాను. మరి ఆ డ్రెస్ కోడ్ నువ్వెందుకు పెట్టుకున్నావు? ఓకే, ఆ డ్రెస్ కోడ్ చూస్తే భయపడతారనా, లేదంటే ఆ డ్రెస్ కోడ్లో మరి నువ్వు అయ్యప్ప మాల దీక్ష చేసే వాళ్ళ డ్రెస్ కోడ్ పోతే దాని ఆ కోడ్ అనేది, డ్రెస్ కోడ్ అనేది నాకు నచ్చలేదు. ఫస్ట్ అక్కడ అయ్యప్ప మాల వేసుకొని దీక్ష వేసుకొని 40 దినాలు హిందూ ధర్మం ప్రకారము ఒక దీక్షను ఆచరిస్తూ ఉన్న వాళ్ళు వేసుకునేటువంటి నీ డ్రెస్ కోడు, డ్రెస్ కోడ్ని నువ్వు ఇక్కడ వాడావు. ముఖ్యంగా నేను చెప్తుంది ఒకటే, కాషాయ బట్టలు వేసుకోగానే నువ్వు రాజు కాదు, నువ్వు కాషాయ బట్టలు వేసుకోగానే హిందువు అని నేను. నీ డ్రెస్సులో కలర్స్ మార్చినంత మాత్రాన నువ్వు ఏది అనేది నేను చెప్పలేను. అదేనా మరి నీ డ్రెస్ కోడ్? అంటే నల్ల డ్రెస్ కోడ్ ఎందుకు వేసుకున్నావు? పైన కాషాయం ఎందుకు వేసుకున్నావు? నేను మాట్లాడేది నువ్వు చేసిన దాని గురించి మాట్లాడలే, నీ డ్రెస్ కోడ్ గురించే మాట్లాడుతున్నాను. రేపు పొద్దున ఇదే డ్రెస్ కోడ్ వేసుకొని 10 మందిని నీకు కాకుండా నీకు సంబంధం లేని వాళ్ళు తిరిగితే ఏం చేస్తావు? వాళ్ళని నీలాగానే ప్రవర్తిస్తే అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో వీరరాఘవరెడ్డి. ఇది నేను ఒక ధర్మరక్షకుణ్ణి, నేను ఒక రచయితగా చెప్తున్నాను. నీ టార్గెట్ అంతా ఏంటి అనేది నేను పరిశీలించే నేను చెప్తున్నాను. ఇది నువ్వు రామరాజ్య స్థాపన చేద్దామని అనుకున్నావు, వెల్ అండ్ గుడ్, నో అబ్జెక్షన్. మరి రామరాజ్య స్థాపన అంటే ఎలా చేయాలి? బెదిరిస్తే అవుతుందా? మరి రంగరాజన్ గారిని బెదిరించినట్టు కదా నువ్వు? న్యాయం ప్రకారం పోయావా? ధర్మం ప్రకారం పోయావా? నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ నేను ధర్మాన్ని చెప్పడానికి పోయావా? ఏమిటి నీ ఉద్దేశం? నీవేమన్నా రాజువా? చట్టాన్ని చేతిలో తీసుకునేటటువంటి ఒక అధికారుడివా? చాలా చూశాను ఈ కొన్ని సందర్భాలు, ఇచ్చిన ఇంటర్వ్యూసు. సో ఒక వ్యక్తిగా కొంత తెలిసి ఉండొచ్చు. నీకు తెలిసిందే, రంగరాజన్ గారికి తెలిసి ఉండకపోవచ్చు, మరి ఆయనకి తెలిసింది మరి నీకు తెలుసా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు కాదు అని ఎవరితో అని అంటవా? అధర్మంగా ఆయనని దూషించటం
నీకు ఆయన గురించి తెలియక నువ్వు దూషించడం కూడా తప్పే. సో చూశారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏంటి అసలు వీర రాఘవరెడ్డి టార్గెట్ ఏంటి నెక్స్ట్ అనేది ఏంటో అనేది మళ్ళీ వివరిస్తాను. సో ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. సో ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. హిందూ అనే పేరు చెప్పి, హిందూ ధర్మం అనే పేరు చెప్పి మాత్రం కూడా ఎప్పుడూ ఎవరు కూడా ఈ రకంగా ప్రవర్తించకూడదు. ఇది మన ధర్మానికే విరుద్ధమైనటువంటి కార్యక్రమము. చెప్పాను, నేను ధర్మంగా చేస్తున్నాను, ఓహో నేను న్యాయంగా చేస్తున్నాను అని అనుకొని పొరబడితే అనుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కొంతమంది. అది పొరపాటు. ఇప్పటికైనా వీరరాఘవరెడ్డి నీ మార్గాన్ని మార్చుకో, రామరాజ్యం స్థాపించుకో. నీకెవరు అడ్డం వస్తారు ఏంటి? కానీ ఈ మార్గంలో మాత్రం ఎప్పుడూ కూడా వెళ్ళొద్దనేది నా యొక్క కోరిక. ఓకే, సో ఇది నీకు గనక నచ్చినట్లయితే నీ యొక్క రామరాజ్య స్థాపనకి నీ మార్గాన్ని మార్చుకో.